క్రీస్తునందు దేవుని బిడ్డలకు వందనాలు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పబడింది. ఒకటి దుష్టులు. దుష్టులు ఎలాగ ఉంటారు అని అంటే, దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని ఉంది. దుష్టుల ఆలోచన, దుష్టుల నడక, దుష్టుల ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ధన్యుల గురించి కూడా చెప్తుంది. ధన్యులు ఎవరు అని అంటే, వాళ్ళ ఆలోచన చొప్పున నడువక వాక్యానుసారంగా నడిచేవాళ్ళు, నీతిని ప్రేమించేవాళ్ళు, నీతి రాజ్యమైన పరలోక రాజ్యాన్ని ప్రేమించేవారిని దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ధన్యులుగా మనం ఉందాం. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె మనం మార్చబడదాం. దేవుని రాజ్య వారసులుగా ఉందాం. సరే, ఈ ధన్యులు దుష్టులు వీరిద్దరి యొక్క దారి యొక్క చివరి భాగం ఏంటి అని అంటే, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, నీతిమంతుల మార్గము, ధన్యుల మార్గము నిత్య జీవమునకు నడుపును. నిత్య జీవమునకు మనందరము ప్రవేశించి ఆయన రాజ్య వారసులుగా మార్చబడదుముగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.